వెల్కమ్ ఫ్రెండ్స్. గత ప్రీవియస్ సెషన్స్‌లో మనము ఇదే యూట్యూబ్ ఛానల్ వేదికగా మహాశివుని తత్వాన్ని తెలియజేసేటటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు దేశవ్యాప్తంగా 12 ఉన్నాయి. వాటిని ద్వాదశ క్షేత్రాలు అంటారు అని చెప్పుకున్నాం. ముందుగా మనము నేర్చుకున్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రము సోమనాథ్ క్షేత్రము. మొదటి వీడియోలో మనం చేసాం. యెస్టర్‌డే మనము శ్రీశైల క్షేత్రం గురించి, ఇది కూడా ఒక జ్యోతిర్లింగ క్షేత్రం నేర్చుకున్నాం. అండ్ ఉజ్జయినిలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎండోమెంట్ ఎగ్జామ్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఉజ్జయినిలో ఉన్నటువంటి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మామూలుగా అయితే మనకు చాలా సమాచారం ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్‌కి ఉపయోగపడే సమాచారం చాలా స్వల్పం. ఒక పేజ్ లోపలే ఉంటుంది. మనం చూద్దాం ఫ్రెండ్స్. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. సో, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ అని పిలుస్తాము. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. సో, శివునికి, లార్డ్ శివకి అంకితమైనటువంటి అత్యంత పవిత్ర దేవాలయాల్లో ఇది ఒకటి. ఏంటి సార్ స్పెషాలిటీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ దేవాలయము క్షిప్రా రివర్ తీరాన ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని ఎక్కడుంది సార్? అంటే మీరు ఎగ్జాక్ట్‌లీ ఒకసారి మ్యాప్ గనుక గమనించినట్లయితే ఇది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ పశ్చిమ భాగాన మనకి ఈ ఉజ్జయిని క్షేత్రం ఉంది. దిస్ ఈస్ ది టెంపుల్ ఫ్రెండ్స్. వండర్‌ఫుల్ టెంపుల్. దీని స్పెషాలిటీ ఏంటో కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఒకసారి ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి నేర్చుకోవటమే కాకుండా హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళకి ఒక గొప్ప అనుభూతినిచ్చేటటువంటి సెషన్స్‌గా మీరు వీటిని భావించొచ్చు. కొంత మీరు తెలుసుకోగలుగుతారు. మనం అనుసరించే మతం యొక్క ప్రత్యేకతను లేదా మంచిని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. సరే, ఈ క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఓకే. ఉజ్జయిని అనేది చాలా పురాతన సాంస్కృతిక నగరం. మనము ఇండియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు ఎప్పుడో మౌర్యులకు ముందు కాలం నుంచే షోడశ మహాజనపదాల గురించి నేర్చుకునేటప్పటి నుంచే ఇది నేర్చుకుంటాం. సో, పురాతన సాంస్కృతిక నగరాల్లో ఇది ఒకటి. సో, వీలైతే ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఆ ఫీల్ మీకు తెలియాలి అన్నమాట. సరే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ జ్యోతిర్లింగ అంటే మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ కదా ఇక్కడ ఉంది. మహాకాళేశ్వరుడు అనగా కాలాన్ని అధిగమించిన వాడని అర్థం. ది వన్ హూ ఈస్ బియాండ్ టైమ్. స్పెషాలిటీ. రెండోది, ఇది స్వయంభూ ఆలయం. స్వయంభూ అంటే మానవుల చేత ప్రతిష్ఠింపబడినదిగా కాకుండా స్వయంగా దేవుడే ఇక్కడ వెలిసాడు మన సంకల్పంతో. స్పెషాలిటీ ఏంటి సార్ అంటే దక్షిణ ముఖలింగ జ్యోతిర్లింగం, సౌత్ ఫేసింగ్ జ్యోతిర్లింగం ఇది. దీన్ని శివుని రౌద్ర రూపంగా భావిస్తారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ ఈ మహాకాళేశ్వరుని ఉనికి గురించి మనం తెలుసుకోవాలంటే శివపురాణం చదవాలి లేదా స్కాంద పురాణం చదవాల్సి ఉంటుంది. ఇక ఒక స్పెషల్ టర్మ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు. భస్మ ఆర్తి. ఫ్రెండ్స్, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రతి శివభక్తుడు ఖచ్చితంగా ఈ భస్మ ఆరతి సమయంలో ఈ టెంపుల్‌ని దర్శించుకోవాలని ఆశపడతాడు. ఏంటి సార్ భస్మ ఆరతి అంటే, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వద్ద జరిగే అత్యంత విశిష్టమైన మరియు పురాతన పూజా విధానం ఇది. ప్రతిరోజు తెల్లవారుజామున ఈ ప్రత్యేక పూజ జరుగుతుంది. ఇందులో శివలింగాన్ని పవిత్ర భస్మం, క్రీమేషన్ భస్మం కాదు ఫ్రెండ్స్ ఇది. రిచువల్లీ ప్యూరిఫైడ్ విభూతి అనొచ్చు. రిచువల్లీ ప్యూరిఫైడ్. ఆగమ శాస్త్రాల ప్రకారము ప్రత్యేకంగా తయారు చేసినటువంటి విభూతితో శివలింగాన్ని అలంకరిస్తారు ఫ్రెండ్స్. సో, ఆ భస్మ ఆరతి సమయంలో ఖచ్చితంగా ప్రతి శివ భక్తుడు దర్శించుకోవాలని ఆశపడతాడు. సరే, ఆలయ నిర్మాణం విషయానికొస్తే 5 అంతస్తులుగా ఉంటుంది. భైరవుడు, గణపతి, పార్వతి, నంది ప్రత్యేక మందిరాల్లో ఉంటారు. కానీ పై అంతస్తులో ఉండేటటువంటి నాగచంద్రేశ్వర ఆలయం, పై అంతస్తులో ఉండేదేంటి? నాగచంద్రేశ్వర్ టెంపుల్. ఇది కేవలం నాగపంచమి రోజున మాత్రమే
భక్తులకు దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటి సార్ అంటే, ఇక్కడ శివుడిని తమోగణ రూపంగా భావిస్తారు. ఇక్కడున్నటువంటి శివుడిని తమోగణ, తమోగుణ రూపంగా భావిస్తారు. ఫార్మ్ ఆఫ్ తమోగుణ. తమోగుణానికి సంబంధించినటువంటి శివుడు ఇక్కడ ఉన్నట్టుగా మనం భావిస్తారు. ఫ్రెండ్స్ మనకు గుణాలు గురించి క్వెషన్స్ అడుగుతారండి. మనకు తెలుసు సత్వగుణము, రజోగుణము, తమో గుణాలని త్రిగుణాస్ ఉంటాయి. 3 గుణాలుంటాయి. ఏంటి ఈ తమో గుణము అంటే, మనకు తెలుసు శివుడు శ్మశానవాసి, వైరాగ్యమూర్తి, భస్మధారి అంటాం. ఏంటి సార్ ఇది అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే తమో గుణము అంటే, దేహాభిమానాన్ని నశింపజేసి, పరమతత్వాన్ని గ్రహించే ఒక మార్గం. అది తమోగుణం అంటే. సో, శివుడిని తమోగుణ రూపంలో ఇక్కడ భావిస్తారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించటం వల్ల కాలభయం లేదా ఫియర్ ఆఫ్ డెత్ తొలగుతుందనే నమ్మకం ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఫియర్ ఆఫ్ డెత్ తొలగాలి అంటే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించాలట. ఫ్రెండ్స్, డెత్ ఫియర్ ఉంటే మనిషి చాలా కకావికలమవుతాడు. యాంగ్జైటీ, పానిక్ డిజార్డర్స్ ఇవన్నీ ఈ ఫియర్ ఆఫ్ డెత్ వల్లే వస్తాయి. సో, ఇలాంటి ఫియర్ పోవాలి అంటే ఈ టెంపుల్‌ని విశ్వసించాలి అనేది ఒక విశ్వాసం. ఫ్రెండ్స్ ఇది అండి. సరిపోతుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. మరో రోజు మరో జ్యోతిర్లింగ క్షేత్రంతో కలుద్దాం. జ్యోతిర్లింగ క్షేత్రాలు అయిపోయిన తర్వాత అష్టాదశ శక్తి పీఠాల గురించి మనం నేర్చుకుందాం. ఫ్రీగా వినండి ఈ యూట్యూబ్ ఛానెల్‌లో. దీనికి సంబంధించిన పీడీఎఫ్ మీకు యాప్‌లో కాకుండా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే యాప్‌లో డౌన్‌లోడ్ కావట్లేదు సార్. కేవలం చూసుకోవటానికి వీలవుతుందని అంటున్నారు. దీన్ని నేను టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. హ్యాపీగా ప్రింట్ తీసుకోండి. నేర్చుకోండి. ప్రతిరోజు కొంచెం నేర్చుకోండి. మీకు డీటెయిల్డ్ కోర్స్, ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మన యాప్‌లో అందుబాటులో ఉంది. జస్ట్ 4 సెషన్స్ అయిపోయాయండి. 4 సెషన్స్ అయిపోయాయి. ముందుగా ఎండోమెంట్ యాక్ట్ స్టార్ట్ చేశాము. సో, అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ దయచేసి ఆలకించండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.